ఫోటో దీనిలో meters గయా ఉంది మధ్యలో ఉంటాయి రేడియస్ ఎక్కువ ఏనుగులు అయితే సరిపోతుంది రేడియస్ 7.3 మిడిల్ 1.2 ఇప్పుడు కంట్రోల్ వస్తుంది కాకపోతే మనం ముందు సోలార్ సిస్టమ్ పెట్టింది అది ఎట్లా ఉంటుంది దాని పరిస్థితి ఏంది దీని పరిస్థితి అది తెంపేస్తుంది పంపించి దానిపైన తొక్కేస్తుంది ఏమి చేయలేదు ఏడ తగలదు ఏది ఆప్షన్ ఏమన్నా మనుషులు దూరితే మనం కూడా దూరలేము సార్ ఎన్నికి వెళ్ళిపోతుంది ఎలిఫెంట్ కూడా ఏం కాదు ఎలిఫెంట్ కాదు మనిషికే కానీ భయం ఉంటుంది అంటే తెలివిగా దాన్ని కానీ దోస్తే ప్రాబ్లం వస్తుంది మళ్ళీ ఇప్పుడు దీనికి కానీ మార్చుకుంటే కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు కదా అందుకని 6 కిలోమీటర్స్ అక్కడ నడిచి పొలం నేరు మొత్తం జగమర్ల మనకు అవసరమైంది అంటే దాన్ని వదిలేసి ఇంకో పక్క దూరం వస్తుంది కదా కారిడార్ వదలాలా 20 కిలోమీటర్లు వస్తే ఊరుకొని మళ్ళీ ముందుకు రావాలని రాకూడదని ఏం లేదు కదా వస్తాయి కాకపోతే కంట్రోల్ చేస్తాము ఎక్కడో చోట బ్రేక్ చేయాలా అక్కడ దూరి మళ్ళీ ఇటు తిరుక్కొని వస్తే దౌర్భాగం దానికి ఉంది ఇక్కడ దాని తర్వాత అటు తిరుక్కొని అట్లా వస్తాయి కొంచెం గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ నుండి అట్లా వస్తాయి ఎంత గ్యాప్ ఉన్నా కనబడతాయి గ్యాప్లో వచ్చేస్తాయి ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే ట్రేస్ తగ్గలేదు అవుట్ సైడ్గా టోల్ వేస్తున్నాం మళ్ళీ ఇంకొక దీంట్లో ఏం చేయలేదు మరి ఎక్కడైనా రాక్ కటింగ్ అడిషనల్ కాస్ట్ మనకి దీనికి ట్రైన్స్ ఉంటాయి పోతారు అడిగా
అన్ని కలిసి సురేష్ లేకపోతే దూరింట చూసి ఎంతమంది పక్క నేచురల్గా చాలా అవకాశాలు బేసిక్గా ఉంది కదా. దానికి నేను కంపేర్ చేస్తే నీళ్ళు పోతూ ఉంటాయి. అది డిఫరెంట్ మంది డిఫరెంట్ లొకేషన్ కదా. ట్రై చేద్దాం. 4 ఇస్తాం. స్లోగా పెరుగుతా పోతాయి. కాబట్టి ఇప్పుడు ఖర్చు పెట్టారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బడ్జెట్ మాకు రిలీజ్ అవుతానే వస్తుంది. ఈ ఏప్రిల్ జూన్ వరకు దీనికి వరకు రావడము ఫీజు అది రిలీజ్ కాదు, మీ అకౌంట్లో ఉంది. చెక్ రాస్తే అయిపోతుంది. అంటే దీని వేనుగులు లోపల ఉంటాయి. విజిటర్స్ వస్తారు కదా చూడడానికి, దానికి పర్టికులర్ టైం ఉంటుంది. 24 గంటలు అలౌ చేయాలి, ఎందుకంటే అవి డిస్టర్బ్ అవుతాయి. అందుకని లిమిటెడ్ టైము విజిటర్స్కు అలౌ చేస్తారు. అలౌ చేసినప్పుడు లోపలికి పోకుండా ఇక్కడి నుంచి దూరం నుంచి మార్నింగ్ 10 to 11, ఈవినింగ్ 3 to 5. 10 to 11 1 hour, 3 to 5. ఎందుకంటే ఆ ఎలిఫెంట్స్ ఇరిటేట్ అయినాయి అనుకో మళ్ళీ తేడా చేస్తాయి. అందుకని ఆ పర్టికులర్ టైం అయితే ఇబ్బంది లేకుండా ఉంటాయి. వాటికి ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది లేకుండా. వాటర్ క్లీన్ చేయడం స్లోప్ బండలు కూడా మీకు ఏ బండ్లు అంటే అట్లా లేకుండా బండ్లు కరెక్ట్ మీకు నర్సాపూర్ ప్లస్ ముల్బాదల్ స్ట్రైట్గా వస్తాయి. మన దగ్గర ఏమవుతాయంటే కొట్టి లేపేటప్పుడే లోపల అన్లెవెల్స్ వస్తాయి. అన్లెవెల్స్ వచ్చినప్పుడు పరిచినాం అనుకో దానిపైన అవి పోసిన గంధము లేదంటే నీళ్ళు ఎంత క్లీన్ చేసినా అట్టే నిలబడతాయి. 100% ఇక్కడ కిచెన్ ప్రపోజ్ చేస్తున్నాం సార్. ట్రైనింగ్ పోయినావా? ఎవరు పోయినావు? ఏం నేర్చుకున్నావు? ఇద్దరు పోయినా. ఎన్ని రోజులు నా ట్రైనింగ్? ఇంతకు ముందు తెలియదు కదా నీకు? తోలేదు వేరే తోలేదు, టపాసులు కాలుస్తావు, తరిమితే పోతాయి. ఇది మెయింటైన్ చేయాలి కదా ఏనుగుల్ని. దానికైనా ఏం నేర్చుకున్నావు? నీకంటే తెలివిగా ఉంటాయి. ఎందుకు చెప్తాను మాట్లాడి ఏం నేర్చుకున్నావో చెప్పు. వాటికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా. మేజర్గా ఫుడ్ సరిగా పెడితే కోపం రాదు. దానికి ఫుడ్ వాటర్ ఇస్తే కోపం రాదు. అప్పుడు నువ్వు చెప్పినట్టు అవి రెండిట్లో తేడా వస్తే నువ్వు లేయి అంటే లేదు, కూర్చోంటే కూర్చోదు. ఇది నేతి రోడ్లకి అంతే కదా. అవి రెండు బాగా జాగ్రత్తగా చూసుకుని నేర్చుకోవడానికి ఏది ఇష్టమో అది ఏం తింటాయి వాటి కూడా స్మెల్ ఉండేది దగ్గర ఉండదు. ఇతను అలవాటు కావాలి. దానికి దగ్గర అయితే కష్టం.
చూస్తూ ఉంటావు కదా. కేరళ వాళ్ళు తీసుకోవాలి. ఎవరు వచ్చినారు కేరళ? ఎవరు ఉన్నారు? ఒక అతను మణికంఠ అనేసి ఒక అతను వచ్చారు సార్. అతను ఇంటికి పోయినట్టు వచ్చారు సార్. సో వాళ్ళు 4 మెంబర్స్ తీసుకుంటారు. అక్కడ దుబాయ్లో ఎవరు దొరకరా మనకు? వాళ్ళే ఉన్నారా? వాళ్ళు ఒక నెల రోజులు ఇక్కడ ఉంటారు. వీళ్ళకి కొంచెం తక్కువ ఇచ్చి కేరళ వాళ్ళకి 4 తీసుకుంటారు. తమిళనాడు వాళ్ళకి వాళ్ళు లేకపోతే కష్టం. కర్ణాటకలో కూడా ఉన్నారు. మదిపూర్ ఉన్నారు. స్పెసిఫిక్గా అలవాటు అయ్యిండే వాళ్ళు ఆ దగ్గర ఊర్లలో అలవాటు అవుతారు. అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోండి. ఎందుకంటే ఇది మనకు ఒక రోజుతో పోయే ప్రాజెక్ట్ కాదు, లైఫ్ లాంగ్ ఏడు ఉండాలా. ఇది ఒకటే ప్రాజెక్టు, ఆంధ్రాలో ఇది ఒకటే ప్రాజెక్టు. ప్లస్ టూరిజం కూడా, ఫ్యూచర్ టూరిజం ఇది స్పాట్. దానికి ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకుంటే బాగా మీటింగ్. పలమనేరు ముసల్మడుగులో ఏనుగులకు సంబంధించినటువంటి ప్రాజెక్టును త్వరలోనే లాంచ్ చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా దీనివల్ల చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా పంట నష్టాలు, ఆస్తి నష్టాలు, అదేవిధంగా ప్రాణ నష్టాలు జరగకుండా నివారించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదే కాకుండా ఈ ప్రాంతాన్ని ఒక ఎలిఫెంట్ టూరిజం కింద చేయడానికి కూడా ఒక మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు నుంచినే దీనికి శ్రీకారం చుట్టాం. ఈరోజు దాదాపు అది కార్యరూపం దాలుస్తూ ఉంది. ఈ నెలాఖరుకు కర్ణాటక నుంచి ట్రైన్డ్ కుంకి ఏనుగులు కూడా ఇక్కడికి రాబోతున్నాయి. అవి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ను మనము పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా తయారు చేయబోతూ ఉన్నాం. దాదాపు నిధుల కొరత లేకుండా ఆల్రెడీ నిధులు ఉన్నాయి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉన్నాం. దీనివల్ల 2 రకాలు, ఎందుకంటే మనకు 3 రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఇది. ఈరోజు మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదట ప్రాజెక్ట్ ఇది, ఏనుగులకు సంబంధించినటువంటి ఒక మొదటి ప్రాజెక్టు మనకు పలమనేరులో మొదలు పెట్టడం అనేది నిజంగా కూడా ఈ ప్రాంతంలో మనందరికీ కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా అన్ని రకాలుగా 2 రకాలైనటువంటి ఉపయోగాలు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువకులకి అందరికీ కూడా యువతకు ఉపాధి అవకాశాలు దీనివల్ల పెరుగుతాయి. టూరిజం వల్ల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. రైతాంగానికి మొత్తం కూడా పంట నష్టం కలగకుండా నివారించడానికి ఇది ఒక అవకాశంగా ఉంది. ఈరోజు దాదాపు ఒక 20 హెక్టార్లు అంటే 50 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతం ఆల్రెడీ వైల్డ్ లైఫ్ శాంచురీ కింద ఎలిఫెంట్ జోన్ కింద కూడా డిక్లేర్ కాబడింది. ఇప్పటి నుంచినో అంటే 1990లోనే అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని కూడా దాన్ని ఆ రోజే వైల్డ్ లైఫ్ శాంచురీ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలుగా ఇది పూర్తి స్థాయిలో దీనికి ఒక కార్యరూపం దాల్చలేకపోయాం. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా చాలా వరకు ట్రెంచులు కొట్టే కార్యక్రమం చేసాం. అదేవిధంగా సోలార్ ఫెన్సింగ్ కింద సోలార్ ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేసాం. ట్రెంచులు కొడితే కూడా అవి తెలివైనటువంటి జంతువులు కాబట్టి దాన్ని దాటుకునే ప్రయత్నం చేసాం. సోలార్ ఫెన్సింగ్ వేస్తే దాన్ని తొక్కేటువంటి కార్యక్రమాన్ని ఏనుగులు చేసాయి. ఈరోజు అందుకే హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ సిస్టాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఒక పక్క ట్రెంచి ఇంకొక పక్క హ్యాంగింగ్ సోలార్, ఇవి రెండింటినీ దాటుకొని రావడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి. అది దాటుకొని వచ్చి ఏదైనా నష్టం చేయాలంటే ఆ మదప్ కంట్రోల్ చేసేదానికి ఈ కుంకి ఏనుగులను ఇక్కడికి తీసుకొచ్చాం. కాబట్టి వీటన్నిటి ద్వారా పూర్తి స్థాయిలో వాటిని నివారించడానికి సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ రోజు నుంచి కూడా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని త్వరితగతిని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అటు డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన కూడా రియాక్ట్ కావడం కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకతో ఆయన మాట్లాడడం కావచ్చు. నేను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే అటు పవన్ కళ్యాణ్ గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరితో కూడా డిస్కస్ చేసి ఈ ప్రాజెక్టును కార్యరూపానికి తీసుకొచ్చాం. ఈరోజు నిధుల లేమి లేదు కాబట్టి, నిధులు కొరత లేదు కాబట్టి త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు అందివ్వాలనేది.
వస్తుంది అవును ఫస్ట్ ట్రెంచ్ టాప్ ఇప్పుడు కంట్రోల్ బాగా ఎఫెక్టివ్ 9 to 10 watts. వస్తుంది. కాకపోతే మనం ముందు సోలార్ సిస్టమ్ పెట్టింది అది లైన్ అది ఎట్లా ఉంటుంది, దాని పరిస్థితి ఏంది, దీని పరిస్థితి అది తెంపేస్తుంది, పంపించి దానిపైన తొక్కేస్తుంది. దూరేటప్పుడే ఏమి చేయలేదు. ఏడ తగలదు, ఏది ఆప్షన్ లేదు. పోతా ఉంటాయి కదా సార్, ఊగేదానివల్ల నీకు తగులుతుంది. ఏమన్నా మనుషులు దూరితే తగలబడతాయి. మనగాళ్ళు దూరలేము సార్, ఇమీడియట్ ఎన్నికి వెళ్ళిపోతుంది ఎలిఫెంట్ కూడా ఏం కాదు. ఎలిఫెంట్ కూడా ఎలిఫెంట్ కాదు, మనిషికే కానీ ఇప్పుడు ఎలిఫెంట్ భయం ఉంటుంది సార్. అంటే తెలివిగా దాన్ని కానీ దోస్తే ప్రాబ్లం వస్తుంది మళ్ళీ. ఇప్పుడు దీనికి కానీ మార్చుకుంటే కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు కదా. అందుకని 6 kilometers అక్కడ నడిచి పొలం నేర్పు మొత్తం జగన్ మనకు అవసరం అయితే కేసు రిమైనింగ్ అంటే దాన్ని వదిలేసి ఇంకో పక్క దూరం వస్తుంది కదా. కారిడార్ వదలాలా, 20 కిలోమీటర్లు వస్తే ఊరుకొని మళ్ళీ ముందుకు రావాలని రాకూడదని ఏం లేదు కదా. ఇది కాకపోతే కంట్రోల్ చేస్తాము. ఎక్కడో ఒక చోట బ్రేక్ చేయాలా, అక్కడ దూరి మళ్ళీ ఇటు తిరుక్కొని వస్తే దౌర్భాగం దానికి ఉంది ఇక్కడ. దాని తర్వాత అన్ని దుర్కులు అట్లా వస్తాయి కదా ఊర్లో. కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ నుండి అట్లా వస్తాయి. ఎంత గ్యాప్ ఉన్నా కనబడతాయి. గ్యాప్లో వచ్చేస్తాయి. ఇక్కడ ఇప్పుడు ఎక్కడ అయితే ప్లేస్ తగ్గలేదు, అవుట్ సైడ్గా టోల్ వేస్తున్నాం. మళ్ళీ ఇంకొక దీంట్లో ఏం చేయలేదు. మరి ఎక్కడైనా రాక్ కటింగ్ కిలోమీటర్ దాకా పెట్టేదానికంటే అడిషనల్ కాస్ట్ కదా. మనకి దీనికి ట్రెంచ్ ఉండేది కరెక్ట్ చేసి నీళ్ళు ఎక్కడ తొట్టు పెట్టేసినా లేదు సార్. కింద పంపు పెట్టేసి నీళ్ళు వస్తూ ఉంటుంది గ్రౌండ్లో నుంచి. కాగాలి కదా పుట్టు అక్కడ చెక్ డ్యామ్ చెక్ డ్యామ్ నుంచి స్టార్ట్ ఫోటోస్ లోపల రికమెండ్. ఇప్పుడు 2 ఎక్సర్సైజ్ నెక్స్ట్ టైం 12 ప్రపోజ్ చేశారు. ఇది సోలార్తో పోతా ఉందా? ఎంత లోపల దించినారు సార్ 327 అడుగులు. మనకు నీళ్ళు 4 inches పడుతుంది. అదే కొట్టుకుంటుంది కదా చుట్టూ. దానికి ఫారెస్ట్ చుట్టూ ఎవడు బోరేసేవాడు లేడు కదా, బాగా వస్తుంది. టైంకి పోతాయి నీళ్ళు. సరైన పాయింట్ దొరికితే ఇంకా చూసే పనే ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ లెవెల్ అంటే మనకు ఎలిఫెంట్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంక 24 వేయడం దీనికి అవసరం. దీన్ని దెబ్బకుంటే చాలు. దీన్ని దెబ్బకుండా అంటే హైట్ ఉంది సార్, 20 అడుగులు. పైపు గ్రౌండ్ లెవెల్ ఆ రోజు మాత్రం గ్రౌండ్ లెవెల్ ఇది కూడా కిందకి వెళ్ళిపోయింది. సోలార్ అంటే ఫుల్ డే అంతా పోతా ఉంటుంది. అదే ఆటోమేటిక్గా పోతుంది. పవర్ ఉంటుంది, పోతా ఉంటుంది. మళ్ళీ రీగైన్ పవర్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అన్నిటికీ